త్రితుం తర్వాతి 12వ ఆదివారం వరకు ఏర్పాటు చేయబడినటువంటి ఆరాధన కార్యక్రమాన్ని జరుపుకున్నాం. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున నీ వెలుగును నీ సత్యమును బయలుదేరలేము. అవి నాకు త్రావ చూపును, అవి నీ పరిశుద్ధ పర్వతమును నివాసాలకు నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునందుకు నాకు ఆనంద సంతోషము కలుగే దేవుని ఎద్దకు చేరుదును. దేవా నా దేవా సీతారా వాంఛించు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ప్రభునందు ప్రియులారా, యథార్థ హృదయంతో మన తండ్రి దేవుని సమీపించి ఆయన ఎదురు మన పాపములను ఒప్పుకొని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మనకు క్షమాపణ దయచేయమని వేడుకొందుము. ప్రభువు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. ప్రభువు సన్నిధిని నాయతి క్రమములు నేను ఒప్పుకొందు నన్ను కొంటిని. మా సృష్టికర్తవు విమోచకుడునైన సర్వశక్తి గల దేవా, దీనులము పాపనముగా మేము స్వభావముగా పాపనమనియు అపవిత్రులమనియు తలపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపం చేసుకొని ఎదుట ఒప్పుకొనుచున్నాము. కావున మేము మా ప్రభువైన యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వెదకుచు వేడుకొనుచు మితిలేని కనికరమని యొద్దకు ఆశ్రమణకై వచ్చుచున్నాము. మా కొరకు చనిపోడుకై నిజంతకి కుమారునిచ్చిన మిగిలిన కరుణ గల దేవా, మమ్మల్ని కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపములకు క్షమాపణ దయచేయము. మేము నీ కృప చేత నిత్యం పొందనట్లు నిన్ను కూర్చు నిశ్చితమును కూర్చు సరైన జ్ఞానమును నీ వాక్యకు తగిన విధేయతను మా యందు నీ పరిశుద్ధాత్మలోకి పొందింపమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రి యగు సర్వశక్తి గల దేవుడు మనల్ని కనికరించి మన కొరకు చనిపోడు తన కుమారునిచ్చి ఆయన మూల మన పాపములన్నీ క్షమించుచున్నాడు. ఆయన నామమున విశ్వాసం ఉంచు వారికి దేవుని కుమారుడు అధికారం ఇచ్చుచు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును. ఓ ప్రభువా, రక్షణ అందరికీ దయచేయము. త్రిత్వం తర్వాతి 12వ ఆదివారం వరకు ఏర్పాటు చేయబడినటువంటి ప్రారంభ గీతము చదువుకుందాము. దేవా నన్ను విడిపించటకు త్వరగా రమ్ము, యెహోవా నాకు సహాయం చేయటకు త్వరగా రమ్ము. నా ప్రాణం తీగోరు వారు సిగ్గుపడి అవమానం పొందుదురుగాక. నాకు అపాయం కలుగా చూసి సంతోషించువారు వెనుకకు త్రిప్పబడి సిగ్గునొందుదురుగాక. తండ్రి
పోము. క్రీస్తు మామును కనికారి పోము. ప్రభువా మమ్మును కనికారి పోము. సర్వోన్నతమైన వాణిలో దేవునికి మహిమా. దేవునికి మహిమా కలుగును గాక. కలుగునున్నతమైన ఘన స్థలముల ఎలకు సమాధాన నరులకాయన దయ ప్రభువైన దేవా పరమ రాజా సర్వ పరిపాలన పరిపూర్ణ శక్తి పరమ జనక నిన్ను మహిస్తుతించుచు మరి పొగడుచున్నాము. మహిమా పరచుచు ఆరాధించుచున్నాము నిన్ను. మహిమాతిశయమున మదినల చియునికు మహిని స్తుతి కృతజ్ఞతనిచ్చుచున్నాము. యేసు ప్రభువా యెహోవా తనయా పాపము మోయు ఏక దేవుని గొర్రె పిల్ల. పాపములు మోసికపోవు యేసు రక్షకం వసిగా జనకుని కుడి వై
పరిశుద్ధుడవు ప్రభుడవు నీవు ప్రభువైన క్రీస్తు పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని యందు పరిపూర్ణ మహిమతో ప్రబలుచున్న వెప్పుడు ఆమేన్. ప్రభువు మీతో నుండుగాక. ప్రార్థించుకుందాము. సర్వశక్తియు కనికరమును గల దేవా, నీ కృప చేతనే నీ విశ్వాసులు నీకు నిత్యమైనట్టు మెచ్చదగినట్టు సేవ చేయగలరు కనుక తుదకు మేము పరమందుని దివ్య వాగ్దానం తప్పకుండా పొందులాగున ఏమందు నిన్ను నమ్మకంగా సేవించినట్లు దయచేయమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదాయక దేవుడివై యుగయములు జీవించు పరిపాలించిన కుమారుడను మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. అందరూ కూర్చున్నాము. దినమున చెవిటివాడు గ్రంథవాక్యమును విందురు. అధికారము అంధకారము కలిగినను గాఢాంధకారము కలిగినను గుడ్డివారికి కన్నులారా చూచెదరు. యెహోవా యందు దీనులకు కలుగు సంతోషము అధికమగును. మనుషులలో బేదలు ఇజ్రాయేలు యొక్క పరిశుద్ధులు దేవుని యందు ఆనందించరు. ఇంతటితో పాత నిబంధన పాఠ్యభాగము ముగించబడును. పరిశుద్ధుడవగు దేవా, పావన శక్తుడ దేవా, పావన మాచ మామోను కణిక ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి పత్రిక పాఠ్యభాగము యాకోబు పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం నుండి 12వ వచనం వరకు స్త్రీల నుండి వచ్చి లేఖన భాగాన్ని చదివినిపిస్తాను. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం నుండి 12వ వచనం వరకు మరి స్త్రీల నుండి వచ్చి లేఖన భాగాన్ని చదివినిపిస్తాను. నా సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదమని తెలుసుకుని మీలో అనేకులు బోధకులు కాకుండుడి. అనేక విషయములలో మనమందరము తప్పిపోవచ్చున్నాము. ఎవడెవడో మాట ఎందు తప్పిన ఎడల అటువాడు లోపము లేనివాడే తన సర్వ శరీరంలో స్వాధీనం అందించుకున్న శక్తి గలవాడవు. గుర్రములు మనకు లోబడుటకే నోటికి కళ్ళము పెట్టి వాటి శరీరం అంతా త్రిపుదము కదా. వాడలను కూడా చూడుడి, అవి ఎంతో గొప్పవై పెనుగాలికి కొట్టుకుని పోబడినను వాడు నడుపు వారి ఉద్దేశం చెప్పున మిక్కిలి చిన్నదొచ్చు కాని చేత త్రిప్పబడును. అలాగుననే నాలుక కూడా చిన్న అవయమైనను బహుగా అదిరిపడును. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును. నాలుక అగ్ని అయి నాలుక మన అవయవంలో ఉంచబడిన పాప ప్రపంచమే సర్వ శరీరముకు మాలిన్యము కలుగజేయచ్చు. ప్రకృతి చక్రములకు చిచ్చుపెట్టును, అది నరకం చేత చిచ్చుపెట్టబడును. మృగపక్షి సర్ప జలసర్వులలో ప్రతి జాతియు నరజాతి చేత సాధు ఆయను గాని ఏ నరులను నాలుకను సాధు చేయలేరడు. అది మరణకరమైన విషయంతో వినినది, అది నిరర్థమైన దుష్టత్వమే. దీనితో తండ్రిని ప్రభును స్తుతింతుము, దీనితోనే దేవుని పోలిగా పుట్టిన మనుషులను శపిత్తుము. ఒక్క నోటి నుండి ఆశీర్వచమును శాపవచమును బయలువెళ్ళును. నా సహోదరులారా, ఇలా ఉండకూడదు. నీటి బుగ్గలు
చేదులను ఊరున. నా సహోదరులారా, అంజూరపు చెట్టున ఒలివ పండ్లను, ద్రాక్ష తీగను అంజూరపు పండ్లను కాయన, అటువలనే ఉప్పు నీళ్ళ నుండి తీయని నీళ్ళను ఊరవు. పత్రిక పాఠం ఇంతటితో ముగించినది. ఇంతటితో పత్రిక పాఠ్య భాగము ముగించబడినది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈ జన్మ కొరకు ఏర్పాటు చేయబడినటువంటి సువార్త పాఠ్య భాగము మత్తయి సువార్త 12వ అధ్యాయం 31వ వచనం నుండి 42వ వచనం వరకు యవనస్తుల నుండి వచ్చి లేఖన భాగాన్ని చదివిస్తాను. ఓ ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 12వ అధ్యాయం 31వ వచనం నుండి 42వ వచనం వరకు లేఖన భాగాన్ని చదువుకుందాం. కాబట్టి నేను మీతో చెప్పినదేమనగా, మనుషులు చేయ ప్రతి పాపమును దోషునైన వారికి క్షమింపబడును గాని ఆత్మవిషమైన దోషము పాప క్షమాపణ లేదు. మనుష్య కుమారునికి విరోధంగా మాట్లాడు వారికి పాపక్షమాపణ కలుగుదు గాని పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడు వారికి యుగమందైనను రాబోగు యుగమందైనను పాపక్షమాపణ లేదు. చెట్టు మంచిదని ఎంచి దాని పన్నును మంచిదే అని ఎంచుడి, లేదా చెట్టు చెడ్డదని ఎంచి దాని పన్నును చెడ్డదే అని ఎంచుడి. చెట్టు దాని పండు వలన తెలియబడును. సంతానమా, మీరు చెడ్డవాడై ఉండి ఎలాగో మంచి మాటలు పలుకగలరు? హృదయమందు నిండియుండు దానిని బట్టి నోరు మాట్లాడను కదా. సజ్జనుడు తన మంచిదన నిధిలో నుండి సద్విషయములను తెచ్చును, దుర్జనుడు తన చెడ్డదన నిధిలో నుండి దుర్విషయములను తెచ్చును. నేను మీతో చెప్పినదేమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. నీ మాటలను బట్టి నీతిమంతుడని తీర్పునొందుదువు, నీ మాటలను బట్టి అపరాధాన్ని తీర్పునొందుదువు. అప్పుడు శాస్త్రులలోను పరిసయ్యులలోను కొందరు, బోధకుడా, నీ వలన ఒక సూచక క్రియ చూడగోరుచున్నామని ఆయనతో చెప్పగా, ఆయన ఇట్లా నేను వ్యభిచారులైన చెడ్డతరము వారు సూచక క్రియను అడుగుచున్నారు. ప్రవక్త అయిన యోనాను కూర్చున్న సూచక క్రియే కానీ మరి ఏ సూచక క్రియ అయినను వారికి అనుగ్రహింపబడదు. యోనా 3 రాత్రింబవళ్ళు తిమింగలం కడుపులో ఎలా ఉండునో అలాగ మనుష్య కుమారుడు 3 రాత్రింబవళ్ళు భూగర్భంలో ఉండును. నినవే వారు యోనా ప్రకటన విని మారు మనసు పొందిరి గనుక విమర్శ సమయమున నినవే వారు ఈ తరము వారితో నిలవబడి వారి మీద నేరస్థాపన చేతురు. ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. విమర్శ సమయమున దక్షిణ దేశ ప్రాణి ఈ తరము వారితో నిలవబడి వారి మీద నేరస్థాపన చేయును. ఆమె సొలొమోను జ్ఞానం వినుటకు భూమి అంతముల నుండి వచ్చెను. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. సువార్త పాఠ్య భాగము ముగించబడిగలది. అట్టిగానే దేవుడు మనకు ఇచ్చినటువంటి సమయంలో లేఖన భాగాలు చదివించినటువంటి మరి సహోదరుడికి మరి కుమార్తెకి మరి సహోదరికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు. దేవుడు మనం ప్రేమించిన ఈ యొక్క సమయంలో ఈ చదవనటువంటి లేఖన భాగాల్లో దేవుడు మనకి ఏ యొక్క వాక్యాన్ని అయితే ఆయన విత్తడానికి సిద్ధపడి ఉన్నాడు, ఏ వాక్యం చేతైతే మన జీవితాలను మరి దేవుని దగ్గర సరి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందో ఆ వాక్యాన్ని ధ్యానించుకోవడానికి ముందుగా దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం. ఎవరైనా ఆసక్తి కలిగినటువంటి వారు, ప్రేరేపించబడినటువంటి వారు మరి వాక్యం నిమిత్తం ప్రార్థన చేయవలసిందిగా ప్రార్థన తెలియపరిచిన మరి ఎవరైనా ప్రేరేపించబడినటువంటి వారు వాక్యం నిమిత్తం ప్రార్థన చేయవలసిందిగా ప్రార్థన తెలియపరిచిన. మనం ధ్యానించుకుందాం. ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో దాచబడినటువంటి ఈ యొక్క 66 పుస్తకాల్లో మరి ప్రవక్తల్లో పెద్ద ప్రవక్త పిలువబడేటువంటి యెషయా గ్రంథాన్ని మనం ధ్యానించినప్పుడు 29వ అధ్యాయం 18-19 వచనాల్లో మనం చూసినట్లయితే
ప్రభు అయినటువంటి యెహోవా తన ప్రవక్త ద్వారా సమర్పించినటువంటి దీవెన ఏంటని మనం చూసినట్లయితే, దేవుని కుమారులకు భవిష్యత్తులో కలగబోయేటువంటి ఆశీర్వాదాన్ని గురించి దేవుడు ఇక్కడ తెలియపరుచున్నాడు. ఏంటి అని మనం చూసినప్పుడు, దేవుని కుమారుడుగా పిలువబడినటువంటి వారికి అంత్యకాల దినాలలో దేవుని యొక్క రాకడ సమయంలో సంభవింపబోయేటువంటి ప్రవచనాలు, యెషయా ప్రవక్త ప్రవచనాలన్నీ కూడా తన ఇచ్చిన బట్టి ఊహను బట్టి ఎక్కడ కూడా ప్రవచించలేదు. ప్రవచనం ఎప్పుడు కూడా మన ఇచ్చిన బట్టి ఊహను బట్టి ప్రవచించేది ప్రవచనం కాదు. చాలామంది మధ్యలో సేవకులైన వారు తమ ఊహను బట్టి ఇచ్చిన బట్టి ప్రవచనాలు చెబుతూ విశ్వాసులను తప్పుదోవ పట్టిస్తున్నారు. నీ ఇచ్చిన బట్టి చెప్పేది ప్రవచనం కాదు, నీ ఊహను బట్టి చెప్పేటువంటిది ప్రవచనం కాదు. దేవుని యొక్క ప్రత్యక్షతను బట్టి మాత్రం చెప్పేటువంటిదే ప్రవచనం. నేటి దినాలలో ఈ ప్రవచనాలు యెషయా గ్రంథం ద్వారా చెప్పబడినటువంటి ప్రతి ప్రవచనం కూడా, దాంట్లో యెషయా గ్రంథాన్ని మనం చూసినట్లయితే కొన్ని ప్రవచనాలు నెరవేర్చబడ్డాయి, కొన్ని ప్రవచనాలు నెరవేర్పు ఇంకా జరగవలసిన అవసరం ఉంది. ఇటు ప్రవచనాల్లో ఇక్కడ చెప్పినటువంటి మాటలు మనం చూసినప్పుడు, ఆ దేవుని చెవిటి వారు గ్రంథవాక్యములు బిందులు, అంధకారం కలిగినను గడాంధకారం కలిగినను గుడ్డివారు కన్నులు చూచేది. ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే దేవుని మీద ఆనుకొని నమ్ముకొని జీవిస్తూ ఉంటారో వారు దేవుని కుమారులుగా పిలువబడతారు. ఆ దేవుని కుమారులుగా పిలువబడేటువంటి వారికి రాబోయేటువంటి కాలంలో జరిగేటువంటి దీవెన, దాచిపెట్టబడినటువంటి దీవెన ఏంటంటే, ఒకవేళ చెవిటివాడిగా ఉన్నప్పటికీ కూడా గ్రంథవాక్యాలు అనేటువంటివి వినడానికి దేవుడు శక్తినిస్తూ ఉంటాడు. అంధకారం కలిగినను గడాంధకారం కలిగినను గుడ్డివారు తమ కన్నులతో చూడగలుగుతూ ఉంటారు. మనం అనుకుంటూ ఉంటాం, గుడ్డివారు శారీరకమైనటువంటి గుడ్డితనం కలిగినటువంటి వాడు మాత్రమే గుడ్డివాడు కాదు, కానీ ఆత్మీయ జీవితంలో కూడా మనం గుడ్డివారిగా ఉంటూ ఉంటాం. ఏంటి ఆత్మీయ జీవితంలో గుడ్డివారిగా అంటే, నీ శరీరం అనేటువంటి నేత్రాలు ఉంటాయి, కానీ నువ్వు వివేచన లేకుండా జీవించేటువంటి అప్పుడు, దేవుని యొక్క వాక్యమందు నమ్మకం లేకుండా నువ్వు జీవించేటప్పుడు, దేవుడిని విశ్వసించినప్పుడు మనం ఎవరుగా పిలువబడతామంటే నువ్వు గుడ్డివాడిగానే పిలువబడుతూ ఉంటాం. మనలో చాలామంది శారీరకమైనటువంటి నేత్రాలు కలిగినటువంటి వాడు నేను గుడ్డివాడిని కాదు కదా అంటే ప్రభువుకి చెప్తున్నాను, నువ్వు ఎప్పుడైతే దేవుని ఎరిగిన జీవితంలో ఉంటావో, దేవుని యందు నువ్వు ఆనుకొని జీవించవో, దేవుని యొక్క విశ్వాస క్రియలు నీవు లేవో, అప్పుడు నువ్వేమోగా పిలువబడతావు అంటే గుడ్డివాడుగానే నువ్వు, గుడ్డిదానిగానే నువ్వు పిలువబడతావు. అయితే నువ్వు ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని వింటావో, దేవుని యొక్క వాక్యాన్ని లోబడి జీవిస్తావో, దేవుని యొక్క అంత్యకాల దినాలలో దేవుని యొక్క బిడ్డలైనటువంటి వారి వరకు, దేవుని కొరకు సిద్ధపడి ఉన్నటువంటి వారి కొరకు దేవుని యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు అనేటువంటివి దాచబడి ఉన్నవని ప్రవక్త అయినటువంటి యెషయా తన ప్రవచనాల ద్వారా తెలియపరిచాడు. యెషయా ప్రవచనాలు మనం చూసినప్పుడు యేసు ప్రభు యొక్క పుట్టుక గురించి కూడా ప్రవచనాలు తెలియపరిచాడు. యేసు ప్రభు మరణం గురించినటువంటి ప్రవచనాలు చెప్పాడు. యేసు ప్రభు యొక్క పునరుద్ధానం గురించినటువంటి ప్రవచనాలు కూడా యెషయా ప్రవక్త చెప్పాడు. ఆ ప్రవచనాలు యెషయా ప్రవక్త ఏ ప్రవచనాలు అయితే చెప్పాడో, ఇశ్రాయేలు ప్రజల గురించి, యూదా ప్రజల గురించి ఆ చెప్పబడినటువంటి ప్రవచనములన్నీ వన్ బై వన్ ఏం జరుగుతుందంటే నెరవేర్పు జరుగుతూనే ఉంది. ఇంకా కొన్ని ప్రవచనాలు వేళ్ళ పరిపాలన యొక్క ప్రవచనం అనేటువంటిది నెరవేర్చవలసినటువంటి అవసరం ఉంది. ఆ యొక్క భవిష్యత్తులో దేవుని ఎరిగినటువంటి వారు మాత్రమే, దేవుని కొరకు సిద్ధపడినటువంటి వారు మాత్రమే ప్రభు యొక్క దీవెన, ప్రభు యొక్క ఆశీర్వాదాన్ని పొందగలుగుతారు. నువ్వు దేవుని ఎరిగినటువంటి వారుగా నువ్వు ఉన్నట్లయితే దాన్ని కూర్చున్నటువంటి ఆ యొక్క ప్రవచనం యొక్క నెరవేర్పు అనేటువంటిది దేవుని బిడ్డలు కానటువంటి వారికి వారి జీవితాల్లో జరగదు. 10వ వచనం అంటాడు, యెహోవా యందు దీనులకు సంతోషం అధికమగును, మనుషుల్లో భేదలు ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని యందు అవేళ్ళ పరిపాలన అంత్యకాల దినాల్లో ఒకవేళ నువ్వు దీనుడిగా, దరిద్రుడుగా ఉన్నట్లయితే
నువ్వు దీనుడిగా దరిద్రుడిగా ఉండి ఈ దేవుని మీద నువ్వు ఆనుకొని నిరీక్షణ కలిగి ఉన్నట్లయితే ఆ దినాన్ని నీకు కలగబోయేటువంటి సంతోషం ఏంటంటే మహానందము మహా సంతోషాన్ని నీకు నేను ఇస్తానంటాడు ప్రభు. ఎవరికి ఇస్తానన్నాడంటే ఆయనను మీద ఆనుకున్నటువంటి వారికి మాత్రమే ఇస్తానంటాడు. ఈ యొక్క ప్రవచనాల యొక్క నెరవేర్పును గూర్చి తెలియపరుస్తున్నటువంటి ప్రవక్త అయినటువంటి యెషయా ఈ యొక్క ప్రవచనాల యొక్క నెరవేర్పు జరగవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి ప్రతి క్రైస్తవుడు కూడా దేవుని ఎరిగినటువంటి వాడు, దేవుని ఎరగనటువంటి అన్ని జీవితంలో ఉన్నటువంటి వారు కూడా దేవుని యందు విశ్వాసం ఉంచి ఆ దినము కొరకు నిరీక్షణతో ఎదురు చూసినప్పుడు మహానందాన్ని మహా సంతోషాన్ని పొందుతామనేటువంటిది ప్రవక్త అనేటువంటి యెషయా ప్రవచనం చెబుతుంది. కాబట్టి యెషయా చెప్పినటువంటి ప్రవచనాలు చాలా ఉన్నాయి. ఆ ప్రవచనాలు అన్నీ కూడా ఏంటంటే వన్ బై వన్ జరిగాయి. మీరు ఆదికాండం దగ్గర నుంచి ప్రకటన గ్రంథం వరకు మనం చూసినట్లయితే కొన్ని ప్రవచనాలు జరిగాయి, కొన్ని ప్రవచనాలు జరగవలసినటువంటి అవసరం ఉంది. అన్ని ప్రవచనాలు నెరవేర్పు జరగల. ప్రవచనం నెరవేర్పు అనేటువంటిది ఇంకా జరగవలసినటువంటి కొన్ని మిగిలిపోయినాయి. ఆ ప్రవచనాలు దేవుని యొక్క అంత్యకాల దినాలలో దేవుని యొక్క రాకడ జరుగుతూ ఉంటుంది. ఈ ప్రవచనం కూడా మనం చూసినప్పుడు దేవుని బిడ్డలుగా దేవుని పిల్లలుగా పిలువబడినప్పుడు అట్టి సంతోషాన్ని అట్టి ఆనందాన్ని దేవుడు మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి క్రీస్తు యొక్క సంఘములో, క్రీస్తు సహవాసంలో క్రీస్తు ఎరిగినటువంటి బిడ్డగా ఒక గొప్ప నిరీక్షణతో దేవుని కొరకు జీవించవలసినటువంటి అవసరత ఉన్నది. ఆ విధంగా నువ్వు జీవించాలంటే యాకోబు పత్రిక ద్వారా కొన్ని మాటలు మనకి తెలియపరుస్తూ ఉంటాడు. మత్తయి సువార్త ద్వారా కొన్ని మాటలు మనకి చెబుతూ ఉంటాడు. ఎందుకంటే నువ్వు దేవుని బిడ్డగా జీవించాలంటే బహు జాగ్రత్తగా నీవు ఉండాలి. దేవుని కుమారుడిగా పిలువబడాలంటే, కుమార్తెగా నువ్వు పిలువబడాలంటే నీ శరీరంలో ఉన్నటువంటి అవయవాలన్నీ కూడా సమర్పణ కలిగినటువంటి జీవితంలో ఉండాలి. దేవునికి ఇచ్చినటువంటి ప్రతి ఒక్క కార్యం కూడా దేవునికి ఇష్టమైనటువంటి కార్యాలు జరిగించేటువంటి వారు ఉన్నప్పుడు మాత్రమే నువ్వు దేవుని బిడ్డగా పిలువబడతావు. నువ్వు ఆ విధంగా లేనప్పుడు దేవుని బిడ్డగా నువ్వు పిలవబడవు. ఈ లోకంలో నువ్వు ప్రస్తుత జీవితంలో ఉండొచ్చు, ఆనందంగా ఉండొచ్చు, సంతోషంగా ఉండొచ్చు, కానీ ఆ యొక్క పరిస్థితుల్లో నీ యొక్క తీర్పు అనేటువంటిది ఉంటుంది. నా తీర్పు అనేటువంటిది ఉంది. ఆ తీర్పు దినాన్న ప్రభు పిలుస్తాడు. ప్రభు పిలిచినప్పుడు ఆ తీర్పు దినాన మనకి ఇవ్వబోయేటువంటి తీర్పుని గురించి మత్తయి సువార్తను చెబుతూ ఉంటాడు. జరగబోయేటువంటి పరిస్థితుల గురించి తెలియపరుస్తూ ఉంటాడు. అయితే ఇక్కడ మనకి యాకోబు పత్రిక ద్వారా కొన్ని మాటల గురించి తెలియపరుస్తూ ఉంటాడు. యాకోబు గారు మనకి యాకోబు అనేటువంటి పేరు పాత నిబంధనలో తీసేద్దాం. నూతన నిబంధనలో కనుక మనం చూసినట్లయితే యాకోబు అనే పేరు నూతన నిబంధనలో 4 సార్లు కనబడుతూ ఉంటాడు. 4 సార్లు ఉన్నది. అల్పై కుమారుడు అయినటువంటి యాకోబు ఒక ఆయన ఉన్నాడు. జబదయి కుమారుడు అయినటువంటి యోహాను, యాకోబు ఒక ఆయన ఉన్నాడు. తర్వాతగా మనం చూసినట్లయితే ప్రభు యొక్క జబదయి కుమారుడితో పాటుగా 12 మంది శిష్యుల్లో కూడా అల్పై కుమారుడు అయినటువంటి యాకోబు, తర్వాత యోధ శిష్యుడు ఉన్నాడు. యోధ తండ్రి పేరు కూడా యాకోబే. యోధ తండ్రి పేరు కూడా యాకోబు. అంటే యోధ తండ్రి పేరు యాకోబు, అల్పై కుమారుడు అయినటువంటి 12 శిష్యులు యాకోబు, జబదయి కుమారుడు అయినటువంటి యోహాను, యాకోబులు ఒక అతను ఉన్నాడు. 4వ యాకోబు ఎవరంటే దేవుని యొక్క సహోదరుడు అయినటువంటి యాకోబు. యేసు ప్రభు కన్య అయినటువంటి మరియ ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించబడి జన్మించిన తర్వాత యేసేపు మరియమ్మలు వారి పరిశుద్ధ జీవితం చేత మాత్రమే ప్రభు అయినటువంటి క్రీస్తు లోకంలోనికి రావడం అనేటువంటి జరిగింది. తర్వాత మరియా యేసేపులు వారి యొక్క భౌతికమైనటువంటి జీవితంలో ప్రభు తర్వాత కొంత సంతానాన్ని కలిగి ఉన్నారు. ఆ కలిగినటువంటి సంతానంలో మరి ఒక 4 సహోదరులు ఉన్నారు. వారిలో ఒకటిగా పిలువబడినటువంటి యాకోబే ఈ యొక్క యాకోబు గ్రంథాన్ని రాస్తాడు. ఆయన యాకోబుని ఇంగ్లీష్లో మనం ఏమంటామంటే జేమ్స్ అనేటువంటిది మనం చూసినట్లయితే ఇక్కడ మనకి నూతన నిబంధనలో యాకోబు పత్రిక మనం చూసినప్పుడు ద కింగ్ జేమ్స్ వర్షన్లో మనం చూసినట్లయితే దట్ ఈస్ కాల్డ్ ఇస్ జేమ్స్. ఇక్కడ మనం చూసినప్పుడు యాకోబు కూర్చున్నటువంటి చూసినట్లయితే యేసు ప్రభు యొక్క సహోదరులు ఎవరు కూడా యేసు ప్రభు పరిచర్యకు సహకరించలేదు. అయితే ఈ యొక్క యేసు ప్రభు మరణించిన తర్వాత ఆయన ఆరోహణం అయిపోయిన తర్వాత వీళ్ళందరూ పారిపోయారు. ఎక్కడ వాళ్ళు అక్కడికి పారిపోయారు.
పారిపోయిన సమయంలో యెరూషలేము పట్టణంలో దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి ధీరత్వంతో నిలబడినటువంటి వాడు యేసుక్రీస్తు యొక్క సహోదరుడైనటువంటి యాకోబు ప్రథముడిగా మనం చెప్పుకోవచ్చు. ఒక మూల స్తంభంగా నిలబడి దేవుని సువార్తను ప్రకటిస్తూ యోధా క్రైస్తవులైనటువంటి వారందరికీ కూడా దేవుని సువార్తను ప్రకటించాడు. ఈ ప్రకటించిన తర్వాత ఈయన ఒక పత్రికను రాశాడు. ఏంటని మనం చూసినట్లయితే ఈ పత్రిక యాక్చువల్గా ఈయన క్రీస్తు శకము 49వ సంవత్సరంలో ఈ పత్రికను రాశాడు. ఎవరి కొరకు రాశాడంటే యోధా క్రైస్తవులైనటువంటి, అంటే యోధా మతం నుంచి క్రైస్తవులకు వచ్చినటువంటి వారి కొరకు ఆ పత్రిక రాయడం అనేది జరిగింది. ఈ పత్రిక మనం చూసినప్పుడు యాకోబు ఏంటంటే ఉన్నటువంటి పాపమును ఖచ్చితంగా చెప్పాడు, పాపంగానే చూపించాడు, పరిశుద్ధతనే కలిగి ఎలా జీవించాలో కూడా ఆయన మనకి చెప్పాడు. ఈ చెప్పనటువంటి యొక్క మాటల్లో మనం చూసినప్పుడు ఇక్కడ చెప్పనటువంటి ఈ యొక్క యాకోబు రాసినటువంటి పత్రిక మనం చూస్తే ఈ మొదటి అధ్యాయం అనేకమైనటువంటి విషయాలు తెలియపరుస్తూ ఉంటాడు. తర్వాత ఈ యొక్క మూడో అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇక్కడ సేవకులైనటువంటి వారి కొరకు కూడా ఒక మాట చెబుతూ ఉంటాడు. సేవకుడైనటువంటి వారి కొరకు మాట చెబుతూ విశ్వాసమైనటువంటి వారి కొరకు కూడా ఒక మాటలు అనేటువంటివి చెప్పబడుతూ ఉంటాయి. అయితే ఇటు రీతిగా ఈ యొక్క పత్రికను 49వ సంవత్సరంలో రాసిన తర్వాత మరి దేవుడి సువార్తను ప్రకటిస్తూ క్రీస్తు శకము 62వ సంవత్సరంలో యాకోబు కూడా దేవుడి కొరకు సాక్షిగా మిగిలిపోయాడు, చనిపోయాడు. ఆయన కూడా ఏం చేశారంటే దేవుడి కొరకు చంపబడ్డాడు సువార్తను ప్రకటిస్తూ. యెరూషలేము పట్టణంలో దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ ఏం చేశాడంటే ఆయన కూడా దేవునికి సమర్పణ కలిగినటువంటి వాడిగా ఉన్నాడు. కాబట్టి ఈ మహనీయుడు దేవుని యొక్క అంటే శారీరక సంబంధమైనవే కాదు కానీ కుటుంబ పరంగా చూసినప్పుడు దేవుని యొక్క సహోదరుడిగా పిలువబడినటువంటి ఈ యోహాను పత్రిక చాలా చిన్న పత్రిక అయినప్పటికీ కూడా అనేకమైనటువంటి సత్యాలను కూర్చున్నటువంటి చెబుతూ ఉంటుంది. ఈ పత్రిక అంతా కూడా విశ్వాసంలో కూర్చున్నటువంటి పునాది వేయబడింది. నీవు లోకంలో దేనినైనా నువ్వు జయించలేవు, కానీ దాన్ని జయించాలంటే విశ్వాసం మాత్రం ఆ శక్తిని ఇస్తుందని యాకోబు తెలియపరుస్తూ ఉంటాడు. నువ్వు విశ్వాసం లేకుండా నువ్వు దేనిని చేయలేవు. ఒకవేళ నువ్వు చేయగలగాలంటే ఆ శక్తి నీకు దేని ద్వారా కలుగుతుంది అనేటువంటి సత్యాన్ని తెలియపరుస్తున్నట్టే విశ్వాసమును బట్టి మాత్రమే నీవు అది చేయగలుగుతూ ఉంటావు. విశ్వాసం మాత్రమే చేయగలుగుతూ ఉంటావు. విశ్వాసం లేకుండా నువ్వే కార్యములు కూడా నీవు చేయలేవని చెప్తున్నాడు. అందుకని ఇక్కడ రాయబడినటువంటి మాటలు మనం చూసినప్పుడు యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో నా సహోదరులారా బోధకమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదామని తెలుసుకొని మీరు అనేకులు బోధకులు కాకుండా. బోధకులైనటువంటి వారు సేవకులైనటువంటి వారిని మొట్టమొదటి హెచ్చరిస్తున్నాడు యెరూషలేము పట్టణంలో. ఎందుకు హెచ్చరిస్తున్నానంటే ఒక బోధకుడిగా నువ్వు ఉండాలంటే నీ ఆత్మస్థితి బాగుండాలి. నువ్వు బోధకుడిగా ఉండాలంటే నీలో సమర్పణ జీవితం కావాలి. నువ్వు బోధకుడిగా ఉండాలంటే సత్ప్రవర్తన కావాలి. నువ్వు బోధకుడిగా ఉండాలంటే నువ్వు మంచి సాక్ష్యాన్ని కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? నీలో ఆత్మీయత ఉండాలి. ఇంకోటి ఏముండాలి? సమర్పణ కలిగి ఉండాలి. ఇంకోటి ఏముండాలి? సత్ప్రవర్తన కలిగి ఉండాలి. ఇంకోటి ఏముండాలి? నిన్ను గురించి గొప్ప సాక్ష్యం కలిగి ఉండాలి. వాడు మాత్రమే బోధకుడిగా పిలువబడతాడు. కాబట్టి యెరూషలేములో ఉన్నటువంటి వారికి అక్కడ ఉన్నటువంటి వారికి తెలియపరుస్తున్నాను, మీరు చాలామంది బోధకుడు కాకుండా ఒకవేళ నువ్వు బోధకుడిగా ఉండాలంటే నీకు ఏముండాలంటే నీకు ఆత్మీయత ఉండాలి మొట్టమొదటిగా. రెండవది దేవునికి సమర్పణ కలిగినటువంటి జీవితం నీకు ఉండాలి. మూడవది నీలో సత్ప్రవర్తన కలిగి ఉండాలి. నీలో దుష్ప్రవర్తన అనేటువంటి దానికి వీలు లేదు. నాలుగవది ఆత్మీయత కలిగినటువంటి వాడు, సమర్పణ కలిగినటువంటి వాడు, సత్ప్రవర్తన కలిగినటువంటి వాడు మంచి సాక్ష్యాన్ని కలిగి ఉంటాడు. ఈ 4 లక్షణాలు లేకుండా నువ్వు సేవకుడిగా బోధకుడిగా నువ్వు పిలువబడాలంటే రెండింతల తీర్పు నువ్వు పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీలో చాలామంది బోధకుడు కాకుండా నువ్వు బోధకుడు అవుతే మంచిదే, కానీ నీ జీవితాల్లో ఈ 4 లక్షణాలు లేకుండా నువ్వు బోధకుడిగా కనుక నువ్వు పిలువబడినట్లయితే, ఒక సేవకుడిగా కనుక నువ్వు పిలువబడినట్లయితే అన్నాడు. ఏమని చెప్తున్నాడండి? మీరు కఠినమైనటువంటి తీర్పు మీరు పొందుతారు. నేటి కాలంలో మనం చూస్తే బోధకులు విరివిగా పొందుతున్నారు. ఆత్మీయ జీవితం, సత్ప్రవర్తన, సమర్పణ కలిగినటువంటి జీవితం, సాక్ష్యం లేనటువంటి జీవితాల్లో కూడా నేటి కాలంలో అనేక మంది సేవకులుగా పిలువబడుతున్నారు.
అందుకనే పత్రిక యొక్క మాట మనం చూస్తున్నాం, నాలుగు కూడా చిన్నదే కానీ ప్రపంచాన్ని తగలబెడుతుంది. అందుకని అంటాడు కదా, నాలుక అగ్నియే, టంగ్ ఇస్ ఫైర్. ఏంటి నాలుక అగ్ని? నాలుక అగ్ని అనేటువంటిది ఎందుకని మనం చూస్తే ప్రభువు తెలియపరుస్తున్నాడు. మత్తయి సువార్తలో చెప్పినట్లయితే వ్యర్థమైన మాటల గురించి మీరు లెక్క అప్పగించాలి. మీరు ఒకవేళ అర్థమైన మాటలు మాట్లాడితే తీర్పు దినాన్ని లెక్క అప్పగించాలి. కాబట్టి నాలుగు అగ్ని. కాబట్టి నాలుగును నీవు స్వాధీనంలో ఉంచుకో. నువ్వు నాలుగును స్వాధీనంలో ఉంచుకో. ఈ నాలుగు అగ్ని లాంటిది. పచ్చని కుటుంబాలను తగలబెడతారు, అన్నదమ్ముల మధ్య చిచ్చు పెడతారు, భార్యాభర్తల మధ్య ఈ నాలుగు చిచ్చు పెడతారు, తర్వాత అక్క చెల్లెల మధ్య చిచ్చు పెడతారు, కుటుంబాల మధ్య చిచ్చు పెడతారు, పచ్చని సంఘాల మధ్య చిచ్చు పెట్టి సర్వనాశనం చేస్తారు. సేవకుడికి విశ్వాసుల మధ్య ఈ నాలుగు చిచ్చు పెడతారు, విశ్వాసుల మధ్య ఈ నాలుగు చిచ్చు పెడతారు, సేవకుడికి విశ్వాసుల మధ్య, సేవకులకి సేవకుల మధ్య ఈ నాలుగు చిచ్చు పెడతారు. అగ్నిది ఎన్ని కుటుంబాలు కూర్చుంటుందో తెలుసా? నాలుక. పచ్చడి సంసారాలలో నిప్పులు పోసినటువంటి నాలుకలు కలిగి ఉంటాడు మనిషి. కుటుంబం పచ్చగా ఉండాలి, వాడు ఓర్వలేడు. ఆ కుటుంబంలో నిప్పులు పోయాలి, తన నాలుగుతో లేనిపోయిన మాటలు చెప్తూ ఉంటాడు. సంఘం పచ్చగా ఉండాలి, కొనసాగుతూ ఉంటుంది. ఇక ఏం చేస్తుంది తెలుసా? ఆ సంఘంలో నిప్పులు, నాలుగుతో నిప్పులు పెట్టి చిచ్చు పెడుతూ ఉంటాడు. లేకపోతే అటువంటి విశ్వాసురాలు కూడా ఉంటూ ఉంటారు, విశ్వాసులు ఉంటూ ఉంటారు. కాబట్టి అన్నాడు కదా, నాలుక అగ్నియే. కాబట్టి నాలుగును చాలా జాగ్రత్తగా పెట్టుకో. ఈ నాలుగు ఎటువంటి పరిస్థితుల్లో చేస్తుందో తెలుసా? కొంతమంది నాలుగును భుజాన్ని వేసుకుని తగలబెట్టేస్తూ ఉంటారు. నాలుగు ఎక్కడ వేసుకుంటారు? భుజాన్ని వేసుకుని ఇక్కడ మాట అక్కడ, అక్కడ మాట ఇక్కడ మాట అక్కడ చెప్పి ఏం చేస్తారో తెలుసా? కుటుంబ అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య, అన్నదమ్ముల మధ్య, కుటుంబాల మధ్య, సంఘాల మధ్య, గ్రామాల మధ్య ఎక్కడ చూసినా కానీ ఒక అగ్ని వేసి ఆ నాలుగు ఏం చేస్తుంది తెలుసా? ఏం చేస్తుంది? చిచ్చు పెట్టి పచ్చడి సంవత్సరాలని కాల్చేస్తూ ఉంటుంది నాలుక. పచ్చడి సంఘాలని పడిగొడుతూ ఉంటుంది. అందుకనే అంటూ ఉంటాడు, నాలుక అగ్ని. నాలుక అగ్ని. ఈరోజు సబ్జెక్ట్ ఏంటంటే నాలుక అగ్నియే. వ్యర్థమైన మాటలు మాట్లాడితే నువ్వు లెక్క అప్పచెప్పుకోవాలి. నాలుక అగ్నియే. నువ్వు వ్యర్థమైన మాటలు మాట్లాడితే నువ్వు లెక్క అప్పచెప్పాలి. ఎవరికి అప్పచెప్పాలి? దేవుడికి. న్యాయ దినమునందు నువ్వు నాలుగుతో నువ్వు మాట్లాడిన ప్రతి మాటకు కూడా నువ్వు లెక్క అప్పచెప్పాలి. అందుకని అంటాడు కదా, నాలుక అగ్నియే. నాలుక మన అవయవంలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరములకు మాలిన్యం కలుగు చేస్తుంది. అందుకని పెద్దలు మాట చెప్పారు, నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుందంట. నీ నోరు మంచిగా ఉంటే ఊరు మంచిగా ఉండాలి. నీ నోరు కంపు నోరు అనుకో, ఊరును కూడా నువ్వేం చేస్తావు తెలుసు? కంపు చేసేస్తావు. మనం ఎదురు వ్యక్తితో మాట్లాడే విధానాన్ని బట్టి ఎదురు వ్యక్తి మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఎదురు వ్యక్తి మనతో మాట్లాడే విధానాన్ని బట్టి మనతో ఎదురు వ్యక్తి మాట్లాడుతూ ఉంటాడు. ఒక వ్యక్తిని మనం గౌరవంగా మాట్లాడితే ఆ వ్యక్తి మనం గౌరవంగా మాట్లాడతాడు. నీ నాలుగుతో నువ్వే ప్రదేశానికి వెళ్ళు, ఎక్కడికి వెళ్ళు, నీవు సరైనటువంటి నీ నాలుగును స్వాధీనంలో ఉంచుకుంటే నువ్వెక్కడికి వెళ్ళినప్పటికీ కూడా నువ్వు అనేక మందితో నువ్వేం చేయొచ్చు అంటే సత్సంబంధాలు కలిగి ఉండొచ్చు. నీ నాలుగు మంచిది కానప్పుడు అందరితో నువ్వేం చేస్తావో తెలుసా? వైరాన్ని సంపాదించు. అందుకనే ఇక్కడ చెప్పినటువంటి మాట చూసినట్లయితే నాలుక అగ్ని. అయితే ప్రభు సెలవిస్తున్నాడు, నీ నాలుక కట్టే నాలుగుగా ఉందా, కూర్చే నాలుగుగా ఉందా? ఒకసారి పరిశీలన చేసుకుందాం. మనమందరం కలిగి ఉన్నాం. నేను నాలుగు కలిగి ఉన్నాడు, మీరు నాలుగులు కలిగి ఉన్నారు. ప్రభు ఒక వాక్యం చెప్తున్నాడు, ఈ నాలుక ఒక కుటుంబాన్ని కట్టగలదు, ఒక కుటుంబాన్ని కూర్చగలదు. ఏం చేయగలదు? ఒక కుటుంబాన్ని కట్టాలన్న నాలుగు కట్టదు, ఒక కుటుంబాన్ని కూర్చోాలని కూర్చుంది. నీ నాలుక కట్టే నాలుగు ఉందా, కూర్చే నాలుగుగా ఉందా, నిలబెట్టే నాలుగు ఉందా, నీ నాలుక పడగొట్టే నాలుగుగా ఉందా? ఒకసారి పరిశీలన చేసుకుందాం. ప్రభు ఈ శరీరంలో ఉన్నటువంటి చిన్న అవయవం, ఈ చిన్న అవయవం, ఈ నాలుక, నా నాలుక పడగొట్టే నాలుగుగా ఉందా, నిలబెట్టే నాలుగుగా ఉందా,
కూర్చే నాలుగు ఉందా, కట్టే నాలుగు ఉందా? కొంతమంది నాలుగుతుంటే ఆ కుటుంబాలు పతనమైపోతూ ఉంటాయి. ఎంతో అన్యోన్య సహవాస ఆప్యాయత అనుబంధాలు కలిగినటువంటి వారి మధ్య కూడా ఈ నాలుగుతో చిన్న స్విచ్ పెడితే అయిపోతుంటారు. మన సేవకుడు చెప్తున్నాడు ఒక వాక్యం చెప్తూ, ఏమని చెప్తున్నాడంటే, మన ఒక గ్రామంలో మంచి భార్యాభర్తలు ఉన్నారు. ఈ మంచి భార్యాభర్తలు ఉంటే మన అన్యోన్య సహవాసం అంటే భార్యాభర్తలు చాలా ప్రేమ కలిగి ఉంటారు. ఆయన రోజు డ్యూటీకి వెళ్ళేటప్పుడు ఆమె బండి దగ్గర వరకు రావడం, క్యారేజ్ తగిలించడం, టాటా చెప్పడం, ఈయన కూడా మలుపు తిరిగే వరకు ఉండడం, తన భార్యను చూసి టాటా చెప్పడం, చాలా అన్యోన్య సహవాసం. వీరు అన్యోన్య సహవాసం చూసి ఊళ్ళో నిజంగా భార్యాభర్తలు అంటే ఇలాగే ఉండాలి, మనం ఉన్నాం, మన భార్యాభర్తల మధ్య సరైనటువంటి స్థితి లేదు అనుకున్నాను. ఒక సుప్నాథ్ సూరమ్మ వెళ్ళి మాట ఎవరన్నారు? ఒక సుప్నాథ్ సూరమ్మ వెళ్ళి విని, ఏంటి మీరు చెప్పుకున్నారంటే, అలాంటి కుటుంబం చూసావా, మన భాషలో చెప్పాలంటే వాళ్ళిద్దరు చిలక గోరింకల్లాగా ఉన్నారు అన్నది. ఏంటి వాళ్ళిద్దరు చిలక గోరింకల్లా ఉన్నారా? వాళ్ళు నేను పాము ముంగిస్ కింద చేస్తాను తెలుసా అందంట. చిలక గోరింకలు అంటే కలిసి ఉంటాయి, పాము ముంగిస్ అంటే కనపడుతూ కొట్టుకోవడమే. ఈమె పాపం ఈమెకి ఏంటంటే ఎవడన్నా పచ్చకుంటే ఇష్టం ఉండదు. ఈమెకి ఏ కుటుంబం పచ్చకుంటే ఇష్టం ఉండదు. ఏమిటంటే వీళ్ళు నాలుగు భుజాన్నేసి తిరుగుతూ ఉంటారు అన్నది. అన్న తర్వాత ఒకసారి చెప్పింది, మామూలుగా టైం అయిపోయింది, తన భర్త ఏం చేస్తున్నాడంటే డ్యూటీ నుంచి పలానా టైంకి వస్తాడని తెలుసు, వచ్చింది పాపం. ఎవరు? ఓ స్వప్నాతి. ఈ బ్యాచ్ ఒకటి ఉంటుంది, BBC బ్యాచ్, బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ అంటే ఎక్కువ స్పీడ్గా చేసేస్తారు కొంతమంది ఉంటారు. మన ఇండియా అంతర్జాతీయంగా ఏదైనా సంఘటనలు బాగా స్పీడ్గా తెలియపరచాలంటే BBC అని వార్తా ఛానల్ ఒకటి ఉంటుంది మనకి. బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ అంటే బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ ద్వారా సమాచారం స్పీడ్. ఈ BBC స్కేర్ వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది. బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ అంటే దాన్ని తాతలాంటి వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది. ఆ నోట్లో పడిందా మొత్తం ప్రపంచంలో ఆ యొక్క ఛానల్ ఐనో ఆవరణం గుండా వెళ్ళవలసిన టీవీ ఛానల్ కాకుండా వీళ్ళంతా స్పీడ్కి వెళ్తుంటారు. ఓకే, వచ్చాడు భర్త వచ్చే టయానికి ఈ ఇంటికి వెళ్ళింది. వస్తాడని తెలుసు పలానా సమయానికి. ఆ వచ్చే సమయానికి వెళ్ళి అన్నది, అమ్మ డోర్ కొట్టింది. ఈమెతో అసలు ఆమె ఎవరితో మాట్లాడి తన పని ఏదో తను చూసుకుంటుంది, తన బిడ్డల కొరకు తన భర్తతో ఉంటుంది. వెళ్ళి ఈమె ఏం చేస్తుందంటే, బాగున్నామంటే ఏంటి పెద్దమ్మ వచ్చామంటే, ఆయన రావడం చూసి ఏమీ లేదు నీతో పన్నుండి వచ్చాను అన్నది. కరెక్ట్గా ఆయన వచ్చాడు. వచ్చేటప్పుడు ఈమె చివరికి చెప్పే మాట, నేను చెప్పింది ఎవరికి చెప్పకు, నేను చెప్పిన మాట నీ గుండెల్లో పెట్టుకు, మీ ఆయనకి కూడా చెప్పగలనంట. నేను చెప్పింది ఎవరికి చెప్పకు, మీ ఆయనతో కూడా చెప్పకు, నీ గుండెల్లో పెట్టుకో అంది. పాపం ఏం చెప్పింది నీకు తెలియదు కదా. వెళ్ళిపోయింది. ఏంటి పెద్దమ్మంటే ఇక్కడ దొరికిందండి, వెళ్ళిపోయింది. పాపం భర్త వచ్చాడు, చూసాడు లేదు మామూలుగా పెద్దవాడి కదా వచ్చింది అనుకున్నాడు. ఈ మాటలు విన్నాడు. వెళ్ళిన తర్వాత వచ్చింది. ఏంటి ఆమె వచ్చింది అన్నాడు. మామూలుగా వచ్చింది. ఏమి చెప్పింది? నేను చెప్పింది ఎవరికి చెప్పకు, నీ భర్తకు కూడా చెప్పకు, గుండెల్లో పెట్టుకో అన్నాను. నేను చెప్పింది ఎవరికి చెప్పకు, నీ భర్తకి చెప్పకు, గుండెల్లో పెట్టుకో అంటే నాకు కూడా చెప్పమని చెప్పింది. ఏం చెప్పింది? నేను చెప్పింది ఏమని చెప్పింది? ఏమి నేను చెప్పింది ఎవరికి చెప్పకు, నీ భర్తకు కూడా చెప్పకు, నీ గుండెల్లో పెట్టుకో. ఇదే మాట అంతా వెళ్ళిపోయింది అంతే. భర్త ఏంటి ఇందాక నుంచి అదే మాట, నేను ఏం చెప్పిందో చెప్పినా. ఒక్కొక్కరు కంట్లు కనుక్కొని కుటుంబాలు పడ్డాయా, ఆ కుటుంబాలను ఎన్ని విధాలుగా చేస్తారంటే అన్ని విధాలుగా చేస్తారు. ఆ భర్త టీ తాగలేదు, భోజనం చేయలేదు, మళ్ళీ అడుగుతూ మొదలెట్టాడు. పాపం మళ్ళీ పాపం నేను తెలియదు కదా, నేను చెప్పింది ఎవరికి చెప్పకు, నీ భర్త కూడా చెప్పకు, గుండెల్లో పెట్టుకో. అయిపోయింది. తెల్లారి పాపం ఆఫీస్కి వెళ్తున్నాడు. ఈమె భార్య కదా, కొంచెం మగవాడి కోపం ఎక్కువ, పొగరు ఎక్కువ. భర్త ప్రేమను కాదని లేక క్యారేజ్ ఎక్కడ పెట్టావు? ఈ బ్యాచ్ అంతా అక్కడ ఉండి చూస్తున్నా. క్యారేజ్ ఎక్కడ పెట్టు అన్నాడు. ఆమె పాపం క్యారేజ్ పెట్టేసి వెళ్ళిపోయింది. అలా టర్నింగ్ తిరిగినప్పుడు ఆయనకు అలవాటు టాటా చెప్పడం. టాటా అని చెప్పింది. ఆడికి అందగట్టి అంత అయిపోయింది, మొఖం పెట్టుకుని వెళ్ళిపోతున్నాడు. ఏమంటుంది? ఏమన్నారే మీరు? వాళ్ళు చిలక గోరింకలా. నేను ఎలా చేశాను వాళ్ళని? ఎలా చేశాను?
పాము ముంగిసల్లా చేశాను. ఏం చేసింది? పాము ముంగిసల్లా చేశాను. నిన్నటి వరకు టాటా చెప్పేది, క్యారేజీ పెట్టేది. ఇప్పుడు ఏం చేస్తుంది? మళ్ళీ సాయంత్రం వచ్చాడు. మళ్ళీ సాయంత్రం వచ్చినప్పుడు కూడా వెళ్ళింది, గేటు కొట్టింది. పెద్దమ్మ నువ్వు నేను చెప్పింది ఏంటి? కరెక్ట్గా ఆయన బండి వేసుకొచ్చాడు. నేను చెప్పింది ఎవరికి చెప్పు, నీ గుండెల్లో పెట్టుకుని భర్త కూడా చెప్పండి. మళ్ళీ వెళ్ళిపోయింది. నేను చెప్పింది ఎవరికి చెప్పుకో, నీ భర్త కూడా చెప్పు, నీ గుండెల్లో పెట్టుకో. ఆ కుటుంబం పచ్చటి కుటుంబంలో నిప్పులు మోస్తుంది. అంతే, పచ్చటి కుటుంబంలో నిప్పులు పోస్తుంది. ఏంటది? నీ నాలుక. నీ నాలుక కుటుంబాలను కట్టే నాలుక ఉంటుందా? కుటుంబాలను పడగొట్టే నాలుక ఉంటుందా? నీ కుటుంబాలు, నీ సంఘంని కట్టే నాలుక ఉంటుందా? సంఘాన్ని కూల్చే నాలుక ఉంటుందా? సేవకుల మధ్య ఐక్యతను పెంచే నాలుక ఉంటుందా? సేవకుల మధ్య గొడవలు పెట్టేటువంటి నాలుక ఉంటుందా? విశ్వాసికి సేవకుడికి మధ్య ఉన్నటువంటి సత్సంబంధాలను కొనసాగించే నాలుక ఉంటుందా? దాన్ని పడగొట్టే నాలుక. ఒకసారి ఆలోచించు. నువ్వు ఎప్పుడైనా ఇటువంటి నాలుగుతో నువ్వు ఒకవేళ ఆలోచించు ఒకసారి, ప్రభువా నా నాలుగు ద్వేషాగ్నిని పెంచుతుంది కానీ ప్రేమాగ్నిని పెంచలేకపోతుంది. దేవుడైతే చెప్తున్నాడు, నీ నాలుగు ద్వారా ద్వేషాగ్నిని పెంచకు, నీ నాలుగు ద్వారా ప్రేమాగ్నిని పెంచు. ప్రేమని పెంచేటువంటిదిగా నీ నాలుక ఉండాలి తప్ప నీ నాలుక ఎలా ఉండాలంటే ద్వేషాగ్నిని పెంచేటువంటి నాలుకగా నీ నాలుక ఉండకూడదు. నువ్వు నాలుగు దేవుడు చెప్తున్నాడు, నాలుగు అగ్నియే, ఇది చిన్నదే అయినప్పటికీ కూడా మానవుడు ఈ ఇచ్చిన మానవుడికి దేవుడు ఇచ్చినటువంటి వాళ్ళు అన్నిటినీ స్వాధీనంలో ఉంచుకుంటున్నాడు కానీ తన నాలుగును మాత్రము స్వాధీనంలో ఉంచుకోవట్లేదు. ఇక్కడ మీరు చాలామంది ఉంటారు అండ్ చాలామంది ప్రార్థన చేస్తూ ఉంటారు, ఆరాధన చేస్తూ ఉంటారు, కానీ మీ నాలుగుని మీ క్రమంలో ఉంటుందా? మీ స్వాధీనంలో ఉంటుందా? ఇక్కడ దేవుడు కింద మాటలు చెప్తూ ఉంటాడు, మీరు అప్పుడే దేవుడిని ఆరాధిస్తారు, అప్పుడే హెచ్చుక మాటలు మాట్లాడతారు, వ్యర్థమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఎటువంటి కార్యాల చేత మీరు ఉంటారు? మీరు నాలుగును స్వాధీనించుకోవట్ల. ఒకసారి ఆలోచిద్దాం, ప్రభువా నా నాలుక నేను ఏ కుటుంబాన్నైనా పడగొట్టిందేమో, నా నాలుక ఏ అన్నదమ్ములనైనా విడదీస్తుందేమో, నా నాలుక ఏ అక్క చెల్లెలనైనా విడదీస్తుందేమో, నా నాలుక సంఘాన్ని ఎక్కడైనా చిచ్చు పెట్టినటువంటి నాలుగుగా నాలుగుగా ఉందేమో, నా నాలుక ప్రేమాగ్నిని పుట్టించేటువంటి నాలుగుగా లేదు, నా నాలుక ద్వేషాగ్నిని పుట్టించేటువంటి నాలుగుగా ఉంది. దేవుడైతే తెలియపరుస్తున్నాడు ఏంటంటే తెలుసా, ప్రభువా సంఘాలలో ప్రేమాగ్ని పుట్టానంటే నా నాలుక నీ స్వాధీనంలో ఉంచుకోవడానికి నేను ఇష్టపడతాను, నా నాలుగుని స్వాధీనం ఉంచడానికి సిద్ధపడతాను అన్నాడు. నాలుక అగ్నియే, నాలుక మన అవయవం ఉంచబడిన ప్రపంచమై సర్వ శరీరములకు మాలిన్యం కలుగు చేయొచ్చు, ప్రకృతి చక్రమును చిచ్చు పెట్టు. ఏం పెడుతుంది ఇది? ఇందాక చెప్పాను కదా, ఎక్కడెక్కడ చిచ్చు పెడుతుంది? భార్యాభర్తల మధ్య చిచ్చు పెడతారు, సంఘాల్లో చిచ్చు పెడతాం, అన్నదమ్ముల మధ్య చిచ్చు పెడతాం, అక్క చెల్లెల మధ్య స్విచ్ పెడతాను, బంధువుల మధ్య స్విచ్ పెడతాను, సేవకుల మధ్య స్విచ్ పెడతాను, సేవకుడికి విశ్వాసుల మధ్య స్విచ్ పెడతాను. పచ్చని సంసారాల్లో ఏం చేస్తుంది? నాలుక నిప్పులు పోస్తుంది. పచ్చని సంసారాల్లో నిప్పులు పోస్తుంది. అందుకని యాకోబు అంటున్నాడు, ఈ నాలుగు నువ్వు స్వాధీనంలో ఉంచుకో. నువ్వు మాట్లాడిన ఇష్టం, నా నాలుగు నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అదే మత స్వార్థలు అంటున్నాడు. నీ నాలుగు పోగలంట, నా నోరు నా ఇష్టం, నా నాలుగు నా ఇష్టం. నీ నాలుగు నీ ఇష్టం, దినాన్ని తీర్పు కంగారు పడ. నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఒక రోజున తీర్పు దినం ఉంది. తీర్పు దినాన్న ప్రతి వారం కూడా మనం మాట్లాడినటువంటి మత స్వార్థలు చదువు, మీ మాట్లాడిన వ్యర్థమైన మాటల గురించి మీరు తీర్పు దినాన్ని ప్రభు దగ్గర నిలబడ్డారు. కొంతమంది ఉంటారు, వాళ్ళ పని మనం చూస్తే ఒకసారి మైకండి పైకండి. ఓ సేవకుడు అంటాడు కదా, అట్లయితే మీరు దేవుని యొక్క వాక్యాన్ని మీరు ధ్యానించినప్పుడు, దాన్ని చదివినప్పుడు మీరు ఏం చేయాలంటే ప్రకృతి చక్రములకు చిచ్చు పెట్టును, అది నరకము చేత చిచ్చు పెట్టబడును, మృగ పక్షి సర్ప జలచరములు ప్రతి జాతియు నరజాతి చేత సాధు కాజాలను సాధు ఆయను ప్రతి ఏంటంట అక్కడ మనకి ఇవ్వబడినటువంటి మాటలు మనం చూసినట్లయితే ప్రతి జంతువు కానీ, మృగము కానీ, సర్పము కానీ, జలచరములు కానీ మనిషికి సాధమవుతాయి. కానీ ఏ నరుడును నాలుకను సాధు చేయలేరు, అది మరణకరమైన విషముతో నిండినటువంటిది.
ఈ మరణకరమైనటువంటి విషముతో నిండినటువంటిది, అది నిరర్గళమైన దుష్టత్వమే. దీనితో తండ్రి అయిన ప్రభువును స్తుతింతును, దీనితో దేవుని పోలికగా పుట్టిన మనుషులను చెప్పింది. ఒక్కనాటి నుండి ఆశీర్వచమును శాపవచములు బయలు. నా సహోదరులారా, ఇలా ఉండకూడదు. ఎలా ఉండకూడదు? ఇక్కడికి వచ్చిన తర్వాత మనం దేవుని వాక్యం చదువుతాం, పాటలు పాడతాం, ఏం చేస్తాం. కాబట్టి మానవుడు దేనినైనాను స్వాధీనం చేసుకుంటాడు, కానీ దానిని నాలుగున మాత్రము ఉండడు. అది మరణకరమైనది, విషముతో కూడినటువంటిది, దుష్టత్వంతో ఉన్నది. దీనితో తండ్రిని ప్రభుని శుద్ధిస్తుంది, మనిషి దేవుని పోలికొన్న మనుషులు చేపిస్తుంది, ఒక నోటితోటి ఆశీర్వచనాన్ని ఇస్తుంది, శాపవచనాన్ని ఇస్తుంది. నా సహోదరులారా, ఇలా ఉండకూడదు. నీటి బుగ్గల నుండి ఒక్క జల నుండి తీయని నీరును చేదు నీరును ఊరుడా, ఒక బావిలో నుండి చేదు నీరు లేకపోతే తీయని నీరు వస్తుందా? రాదు. నా సహోదరులారా, అంజూరపు చెట్టు ఒలివ పండ్లైనను ద్రాక్ష తీగను అంజూరపు పండ్లైన కాగినా అటువలని ఉప్పు నీళ్ళ నుండి తీయని నీళ్ళు ఓరవు. మీరు అక్కడ దాని నుంచి మీకు ఓరవు. కంపారిజన్. ఈ యొక్క యాకోబు రాసినటువంటి పత్రికను మీరు కనుక మనం ధ్యానించి చదివితే, ఆ పత్రికలో ఉన్నటువంటి మర్మాలు కానీ, ఆ పత్రికలో ఉన్నటువంటి ఆ విషయాలు కానీ, రాయబడినటువంటి 5 అధ్యాయాల వరకు ఉన్నప్పటికీ కూడా ఎంతో మానవునికి సంబంధించినటువంటి ఒక విషయాలు, విశ్వాసకు సంబంధించిన విషయాలు, నేటి కాలంలో మనం ఏ విధంగా జీవించాలనేటువంటి విషయాలు, అనేకమైనటువంటి విషయాలు ఏంటంటే యాకోబు పత్రిక ద్వారా తెలియపరుస్తుంటాడు. అందుకని యాకోబు గారు ఏం చేశారో తెలుసా? యెరూషలేములో దేవుని సువార్తకు ఆటంకపరచబడిన సమయంలో అందరూ పారిపోయినప్పుడు కూడా ఒక మూల స్తంభంగా నిలబడిపోయాడు యాకోబు. మరణం వచ్చినా సరే దాన్ని తట్టుకుంటాను అన్నాడు. నా దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తాను. నా అన్న అనలేదు ఆయన. దేవుని యొక్క సువార్తను నేను ప్రకటిస్తానన్నాడు. దేవుని కొరకు నేను అసాక్షిగా ఈ 4 గురించి మన పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే 8 సార్లు రాయబడింది. 4 గురించి. ఈ 4 చిన్న అవయవమే, అగ్ని లాంటిది ఈ నాలుక. కాబట్టి ఈ నాలుకని ఎవరైతే తమ స్వాధీనంలో ఉంచుకుంటారో వారు దేవుని కొరకు జీవించడానికి అవకాశం ఉంటుంది. దేవుని కొరకు అవకాశం ఉంటుంది. కాబట్టి దేవుని యొక్క వాక్యం చెబుతుంది. ఇక్కడ మనకు చెప్పినట్లయితే యాకోబు తెలియపరుస్తున్నాడు, ఈ నాలుకను మీరు జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఎందుకంటే అక్కడ అంటాడు కదా, ఒలీవ పండ్లైనను ఒక అంజూరపు చెట్టున ఒలీవ పండ్లు రావు, ద్రాక్ష తీగున అంజూరపు పండ్లు కాగిన అటువలని ఉప్పు నీళ్ళ నుండి తీయని నీరు రా. అది ఉప్పు నీరు ఇస్తే ఉప్పు నీరు వేస్తుంది, చప్ప నీరు ఇస్తే చప్ప నీరు ఇస్తుంది. కానీ మానవుని యొక్క నాలుక ఇది ఇక్కడ దేవునిలో ఆరాధిస్తూ ఉంటుంది, బయటికి వెళ్తే తన కార్యక్రమాలు తను చేస్తూ ఉంటారు. కాబట్టి అంటాడు కదా, మీ నాలుకను అగ్ని, నాలుక అగ్నియే. కాబట్టి నాలుక మీరు జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఇక్కడ మత్తయి సువార్తలో మనం చూసినట్లయితే 12వ అధ్యాయం 36-37 వచనాలు చూసినప్పుడు, 12వ అధ్యాయం 36-37 వచనాలు చూసినట్లయితే అంటారు కదా, తమ ప్రభు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే, క్షమించండి, మత్తయి సువార్త నేను లోక తీస్తాను. 12వ వచనాన్ని మనం చూసినప్పుడు 36 అంటాడు. ఏమని చెప్తాను? నేను మీతో చెప్పినది ఏమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గురించి విమర్శ దినమున లెక్క అప్పచెప్పవలసి ఉండును. నీ మాటలను బట్టి నీతివంతులను తీర్పునందుకు, నీ మాటలను బట్టియే అపరాధమని తీర్పునందుకు. నువ్వు ఒకవేళ నువ్వు మంచివాడువా చెడ్డవాడువా, దుష్టుడువా దుర్మార్గుడువా, సత్ప్రవర్తన కలిగిన వాడువా దుష్ప్రవర్తన కలిగిన వాడు, దేన్ని బట్టి చెప్తుందండి? నీ నోటి మాటలను బట్టి నీకు తీర్పు తీర్చబడుతుంది. నువ్వు మాట్లాడేటువంటి మాటలను బట్టి నీకు తీర్పు తీర్చబడతాను. అందుకనే పైన ఒక మాట చెప్తూ ఉంటారు. ఏమని చెప్తుంటారు? సర్పసంతానమా, మీరు చెడ్డవారండి ఎలాగ మంచి మాటలు పలుకుగలరు. మన హృదయము చెడ్డతనంతో నిండినప్పుడు మన నోరు మంచి మాట్లాడదు. మన నోరు దేనితో మాట్లాడుతుంది? మన హృదయం దేనితో నింపబడింది అదే మాట్లాడుతుంది. నీ హృదయం మంచితో నింపబడితే మంచి మాట్లాడుతుంది, చెడ్డతో నింపబడితే నీ హృదయం, నీ నోరు అదే మాట్లాడదు. నీ నోరు మాట్లాడేటువంటి ప్రతి మాట ఏంటంటే అది నీ హృదయంలో నుంచే వస్తుంది. నీ నోరు మాట్లాడే ప్రతి మాట, నీ నాలుగు మాట్లాడే ప్రతి మాట నీ హృదయంలో ఉంటుంది. నువ్వు దేని చేత నింపబడితే అది మనకి వస్తుంది. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే మీరు చెడ్డవారయ్యండి మంచి మాటలు పలుకగలరా?
హృదయమందు నిండి ఉండు దానిని బట్టి నోరు మాట్లాడును కదా. మన హృదయంలో ఏదైతే నింపుకుంటామో దాన్ని బట్టి మీరు మాట్లాడతాడు. సజ్జనుడు తన దండనిధి నుండి మంచి దండనిధిలో నుండి సద్విషయములు తెచ్చును, దుర్జనుడు తన చెడ్డ దండనిధిలో నుండి దుర్విషయములు తెచ్చును. ఇక్కడ ఇంకా పై వచనంలో మనం చూస్తున్నది, చెట్టు మంచిదని ఎంచి దాని పండు మంచిదని ఎంచుడి, లేదా చెట్టు చెడ్డదని ఎంచి దాని పండు చెడ్డదని ఎంచుడి. చెట్టు దాని పండు వలన తెలియబడును. అంజూరపు చెట్టు అయితే అంజూరపు పండ్లు వేస్తుంది, ద్రాక్ష చెట్టు అయితే ద్రాక్ష పండ్లు వేస్తుంది. కాబట్టి ఆ చెట్టును బట్టి మనం పండు చూస్తూ ఉంటాం. ఇక్కడ మనం చెట్టు మంచిదైతే ఏమొస్తాయి? ఇప్పుడు అందరూ బీరకాయలు ఎక్కువ కొంటున్నాం కదా. మనకి ఇదివరకు బీరకాయలు చేదు బీరకాయలు తక్కువ ఉన్నాయి కదా. ఇప్పుడు హైబ్రిడ్ బీరకాయల్లో చూస్తే తెచ్చిన కేజీ బీరకాయలు చేదు బీరకాయలు ఉంటున్నాయి. ఎందుకంటే వ్యాపార దృక్పథం తప్ప మంచి జరుగుతుందో చెడు జరుగుతుందో అనేటువంటి వాటికి అనవసరం. ఇదివరకైతే న్యాచురల్గా మనకి సహజమైనటువంటి బీరకాయలు ఎవరికి వాళ్ళే ఉండేవి, చిన్న బీరకాయలు ఉండేవి. ఇప్పుడు ఎంత బాగా బీరకాయలు ఉన్నాయి, ఎంత బాగా బీరకాయలు ఉన్నాయి. కానీ ఆ బీరకాయ ఈ బీరకాయ చూసుకుని చేతి బీరకాయలు. ఎందుచేతనంటే విత్తనం మంచిదైతే దాని ఫలం మంచిదని చెప్పగలం. విత్తనం చెడ్డదనుకో దాని ఫలము చెడ్డ. చెట్టును బట్టే ఫలాన్ని చెప్పగలుగుతాం. ఫలాన్ని బట్టి చెట్టుని ఇది మంచి ఫలం అయితే మంచి చెట్టు నుండే వస్తుంది, చెడ్డ ఫలం అయితే చెడ్డ చెట్టు నుంచి వస్తుంది. కాబట్టి సర్ప సంతానమా, దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. అక్కడ ఉన్నటువంటి పరిసయ్యులు సద్దుకాయలు వాళ్ళకి ఇస్తున్నాడు. నేటి దినాన్ని మనతో కూడా దేవుడు చెప్తున్నాడు, మీరు ఎట్లా ఉన్నారు, మీ హృదయము ఏదైతే నింపబడుతుందో దానిని బట్టి మీరు మాట్లాడతారు. మీరు సజ్జనుడైనప్పుడు మంచిదాని నిధిలో నుండి సద్విషయాలు తెచ్చును, దుర్జనుడైనప్పుడు తన చెడ్డదాని నిధిలో నుండి దుర్విషయం తెచ్చును. నేను మీతో చెప్పినది ఏమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గురించి విమర్శ దినము లెక్క అప్పచెప్పవలసింది. నీ మాటలను బట్టి నీతిమంతుడు అని చెప్పునందుడు, నీ మాటలను బట్టి అపరాధమని కూడా. నీ మాటలు జాగ్రత్తగా, నీ నాలుకను స్వాధీనంలో ఉంచుకో, నీ నాలుకను మాట్లాడే మాటను బట్టే గుడ్ ఆర్ బ్యాడ్ అనేటువంటిది డిక్లేర్ చేయబడుతుంది. కాబట్టి నువ్వు నాలుగుని స్వాధీనం చేసుకో. అక్కడ అన్నారు, ఆ శాస్త్రుల పరిస్థితులు అన్నారు, ఎన్ని వదిలిపెడి అన్నారు, ప్రభా శుచిక్రియం ఏం చేస్తావా? జరగకపోతే నేను చెప్పాను కానీ అవుతుందో లేదో కొంచెం అనుమానించాను అంటాడు. అందుకని దేవుడు చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడు తెలుసా? మీరు ఈ ప్రవచనాల గురించి దీని గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడి యొక్క వాక్యము ఊహను బట్టి ఇచ్చిన బట్టి చెప్పేటువంటి ప్రవచనాలు కాదు. దేవుడు ప్రత్యక్షతో మాట్లాడుతూ ఉంటాడు, దేవుడి యొక్క ప్రత్యక్షతో మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుడి సంగమా, నువ్వు ఒకవేళ ఇక్కడ చూసినట్లయితే ఆ పరిసర సర్దుకేలు వాక్యం చెబుతుంటే నువ్వు సూచక్రియ చేస్తావా, లేకపోతే అద్భుతాలు చేస్తావా అన్నాడు. అందుకే దేవుడు అన్నాడు, ఏ సూచక్రియ వారికి అనుగ్రహింపబడదు. ఎందుకంటే ఆల్రెడీ జరిగింది. యోనా గురించి జరిగింది. యోనా 3 దినాలు చేప కడుపులో ఉన్నాడు. అది సూచక్రియ కాదా? శాపాదేశ ప్రాణి ప్రభు దగ్గర అడిగినప్పుడు, సొలొమోను మహారాజు అడిగినప్పుడు దేవుడు గొప్ప జ్ఞానాన్ని ఇచ్చాడు. ఏంటి ఇచ్చాడు? జ్ఞానంతో పాటు ఐశ్వర్యం ఇచ్చాడు. ఆమె శేబాదేశ ప్రాణి చూస్తుంది, ఆశ్చర్యపడింది. నేను విన్న మాటల కంటే చూస్తుంది ఇంక ఎక్కువగా ఉంది. మనమైతే ఉన్నదానికంటే బయట చెప్పేది ఎక్కువ ఉంటుంది, శేబాదేశ ప్రాణి సొలొమోను గురించి సాహసం వస్తుంది. నేను విన్నదానికంటే సొలొమోను రాజు దగ్గర ఉన్నది ఇంకా ఎక్కువే. అందుకని అన్నాడు, నేను యోనా కంటే గొప్పవాడను, సొలొమోను కంటే గొప్పవాడు. సొలొమోను అనగా సమాధానకరమైన వాడు. యోనా అనగా కృపగలవాడు. యోనా కంటే గొప్పవాడును, సొలొమోను కంటే గొప్పవాడు. కాబట్టి ఈ యొక్క నా మాటలు వినండి. అందుకనండి లేదా, వ్యర్థమైన మాటలు మీరు మాట్లాడకండి. వ్యర్థమైన మాటల గురించి పరిశుద్ధ గ్రంథం చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉంటుంది. ఎట్లా మాట్లాడుతుందంటే, పరిశుద్ధ గ్రంథం కనుక మనం చూస్తున్నాం, నాలుగు గురించి కూడా మాట్లాడుతున్నాను. నేను ఎంత ఇవ్వడం పెద్ద మెసేజ్ అయిపోద్ది, 2-3 గంటలు పడుతుంది. కాబట్టి జస్ట్ రెఫరెన్సెస్ ఇస్తాను. ఈ నాలుక అదుపులో ఉంచుకోవాలంటే కీర్తనకారుడు 34:13 రాస్తాడు, ఏ విధముగా నువ్వు అదుపులో ఉంచుకోవాలి. సామెతల గ్రంథం 13:3 చెప్తాడు, నీ నాలుగుని ఏ విధముగా అదుపులో ఉంచుకోవాలి.
సామెత గ్రంథం 21:23 చెప్తూ ఉంటాడు, నీ నాలుగుని ఏ విధంగా ఉంచి నువ్వు జీవాన్ని పొందుతావు. యాకోబు పత్రిక 1:28 చెప్తూ ఉంటాడు. పేతురు రాసినటువంటి పత్రిక 3:10 చెప్తాడు, నీ నాలుగుల స్వాధీనంలో ఎలా ఉంచుకోవాలి, అదుపులో ఉంచుకోండి. అదేవిధంగా వ్యర్థమైన మాటలు మనం మాట్లాడుతూ ఉంటాం. ఆ మాటలు ఎలాంటివంటి చెప్తూ ఉంటాడు. యోబు గ్రంథకర్త చెప్తాడు 16:3, గాలి వంటి మాటలు నువ్వు చెప్పక ఎలిఫజు. కొంతమంది గాలి కబుర్లు చెప్తూ ఉంటారు. కాబట్టి అంటాడు కదా, నువ్వు గాలి లాంటి మాటలు, వ్యర్థమైన మాటలు. అసలు ఎలిఫజు ఎక్కడ, యోబు ఎక్కడ? యోబు గారి గురించి ఎలిఫజు వచ్చి మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి అంటాడు, నీ గాలి వంటి మాటలు నువ్వు నాకు చెప్పక వ్యర్థమైన మాటలు. సామెతల గ్రంథకర్త 15:4 కూడా చెప్తూ ఉంటాడు, నీ యొక్క కఠినమైనటువంటి మాటలు వ్యర్థమైన మాటలు, నీ కఠినమైనటువంటి మాటలు వ్యర్థమైనటువంటి మాటలు. కాబట్టి ఆ వ్యర్థమైనటువంటి మాటలు నీవు నాకు తెలియపరచు. 15:1 వరకు చదివితే అంటాడు కదా, అవమానకరముగా పై మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపము రేపును, జ్ఞానుల నాలుగు మనోహరమైన జ్ఞానాంశములు పలుకును, బుద్ధిహీనుల నోరు మూఢవాక్యములు కుమ్మరించును, యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద నుండును, చెడ్డవారిని మంచివారిని చూచును. సాత్వికమైన నాలుక జీవవృక్షము, దానిలో కుటిలత నుండి ఆత్మకు భంగము కాదు. అది కఠినమైనటువంటి. మూడోది కనుక మనం చూసినట్లయితే సామెతల గ్రంథం 29 అంటాడు, కఠిన భయపడకము. 29 చెప్తూ ఉంటాడు, మనం మాట్లాడేటువంటి ఆ మాటల గురించి చెప్తూ ఉంటాడు. 29:20 అంటూ ఉంటాడు. ఏమని చెప్తాడు అంటే, నమ్మకమైన వాడికి దీవులు మెండుగా కలుగును, ధనవంతుడు ఆతుపడేవాడు శిక్ష పొందక వాడు అనే ఒక మాట మనకి ఇక్కడ సామెతల గ్రంథము 29 నేను తప్పు చదివాను అంటాడు కదా. ఆతురపడి మాట్లాడేవాడిని చూచినవా, వాడికంటే మూర్ఖుడు ఏంటంటే మూర్ఖుడు సులువుగా వినబడు. ఆతురపడి మాట్లాడితే వాడికంటే మూర్ఖుడు వేస్తాడు. వాడు మూర్ఖుడు ఏం చేస్తాడంటే వాడు సులువుగా గుణపడి. అది కఠినమైనటువంటి భయపడేటువంటి మాటలు. ఇంకా అదేవిధంగా మనం చూసినట్లయితే మలాకీ గ్రంథంలో చెప్తూ ఉంటాడు, 13:16 చెప్తూ ఉంటాడు, ఏమనండి, గర్వపు మాటలు, వ్యర్థమైన మాటలు, గర్వపు మాటలు. కొలసీలు రాసిన పత్రిక 2:4 అంటాడు, కొంతమంది చక్కని మాటలు చెప్తూ ఉంటారు, ఖండించే మాటలు చెప్పరు, గుచ్చుకునే మాటలు చెప్పరు. ఒక వాక్యం చెప్పేమంటే ఆ వాక్యం మనలో ఎలా ఉండాలి తెలుసా? ఈ పీటర్ గారు బయటకు వస్తే పేక మీద అడిగి తొక్కేళ్ళి నా గురించి చెప్పాడు, అది వాక్యం. ఎలా ఉండాలి? కొంతమంది చెప్తూ ఉంటారు, నాకు అప్పుడప్పుడు కొందరు ఇప్పుడు ఆయన బాగానే చెప్తాడు కానండి, ఏదో నా గురించి చెప్పినట్టు ఉన్నాడండి వాక్యమా. ఎంతసేపు అంతే. ఒకసారి అడ్వెంట్ విలియం గారిని ఒక ఆయన తీసుకెళ్ళారు పరిచర్య. ఆయన ఏమంటాడు తెలుసా, మీరు అందరూ వచ్చారు, మీరు అందరూ వచ్చిన తర్వాత నా వాక్యం మంచిది బాగా చెప్పడని చెప్తే నాకు ఇష్టం ఉండదు. నేను వాక్యం చెప్తే ఎలా చెప్తాను తెలుసా, మిమ్మల్ని కెలిగేస్తాను. మీరు ఏమనుకోవాలో తెలుసా, ఈ అడ్వెంట్ విలియం బయట కింద స్టేజ్ మీద కింద గోమె కూడా వీడు నా గురించి చెప్పాడు ఈ మాట. అది నేను దేవుని పక్షాన పనిచేస్తున్నట్టు లెక్క. కాబట్టి మీరు నన్ను పిలిచారు కాబట్టి చక్కని మాటలు, సంతోషపరిచే మాటలు, ఉత్సాహపరిచే మాటలు, జోకులు ఇవి అయితే నేను చెప్పడం. నేను వాక్యం చెప్పానంటే ఆ వాక్యం అని నా గురించే చెప్పాడు ఈ వాక్యం. అప్పుడు మీరు నా మీద ప్రేమ కాదు, మీలో ఏముండాలంటే నా మీద ద్వేషం పెరిగిపోవాలి. అప్పుడు ఆ ద్వేషం ఏం చేస్తుంది తెలుసా, మంచి ప్రేమను మీ మధ్య నా మధ్య ఏర్పాటు చేస్తుంది. నిజమే, ఆ దినాన్న ఆ సేవకుడు ఆ మాట చెప్పడం చేత నేను ఈ దినాన్న రక్షింపబడ్డాను. ఆ దినాన్న ఆ సేవకుడు ఆ కఠినమైన మాట నాకు చెప్పకపోతే ఆ మాట చేత నేను రక్షింపబడకపోయే దాన్ని. ఈ దినాల్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే అబ్బో వాళ్ళని ఏమనుకుంటారు, మనకు కొంతమంది కానుకలు ఇస్తారు. కానుకలు ఇచ్చే వాళ్ళు ఉన్నప్పుడు ఆ కానుకలు ఇచ్చే వాళ్ళ పాపాలు చేస్తారు. ఆ కానుకలు ఇచ్చే వల్ల పాపాలు చేస్తారు. కొంతమంది సేవకులకి వాక్యం వస్తారు, అది చేసే పాపం అనేది తెలుసు, చేసేది అంటే తెలుసు, కానీ వాడు కానుక ఇస్తారు. ఈ వాక్యం చెప్తే నాకు లేనిపోయిన కానుక ఎవడు ఎందుకులే మాట తప్పించేస్తారు. అది నిజమైన స్వార్థ కాదు. నీ కానుకలు ఇచ్చిన అధికారులు ఉన్నాయి, ఎవరున్నా ఉన్న వాక్యాన్ని ఉన్నట్టుగానే చెప్పాలి. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే చక్కని మాటలు, శుతిమెత్తని మాటలు, ఆనందింపజేసే మాటలు, ఈ మాటలు ఇచ్చకు మంచిది కాదు. తర్వాత అంటాడు కదా, ఇచ్చకపు మాటలు. 2వ దశలోని పత్రిక 2:5 అంటాడు, ఇచ్చకపు మాటలు. చాలామంది ఎంత ఇచ్చకపు మాటలు మాట్లాడతారంటే ఆ లిమిట్ ఉండదు ఇచ్చకపు మాటలు మాట్లాడటంలో. వాళ్ళు సంతోషపరచుకోవడానికి, వాళ్ళు ఆనందం చేసుకోండి. పవిత్ర స్థలము, పరిశుద్ధ స్థలం అని కూడా వ్యత్యాసం ఉండదు.
ఏ స్థలంలో చూసినా ఐచ్ఛికం, అది కూడా వ్యర్థమైన మాటలే. 2 పేతురు 2:3 అంటాడు, కల్పనా మాటలు కొన్ని కల్పించి చెప్తూ ఉంటారు. ఆ కల్పించినటువంటి మాటలు కూడా పనిలేవు. 2 పేతురు 2:18 అంటాడు. 19 వరకు కూడా చూసినట్టు కొంతమంది దప్పపు మాటలు చెప్తూ ఉంటారు. ఏ మాటలు? దప్పపు మాటలు. ఒకసారి చదువుదాం ఆ మాటలు ఉంటాయో. పేతురు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 18-19 చూసినట్లయితే అంటాడు, మీరు వ్యర్థమైన డంపపు మాటలు పలుకుచు తామే శరీర సంబంధమైన దురాశ గలవారై తప్పు మార్గమందు నడుచువారుల నుండి అప్పుడే తప్పించుకున్న వారును పోకరి శాస్త్రుల చేత మల్లగొల్పుచున్నారు. తామే భ్రష్టత్వములకు దోషులై ఉండి అట్టివారి స్వాతంత్రం ఇచ్చినట్టు చెప్పుదురు. ఈ డంపపు మాట. అదే పాపములో ఉండి ప్రభు అంటాడు, గుడ్డివాడు మరి గుడ్డివాడిని త్రోవ చూపగలడా? నో చూపలేడు. ఇక్కడ కూడా అదే అంటున్నాడు. ఏమన్నారు? అట్టివారికి తామే భ్రష్టత్వములకు దోషులై ఉండి అట్టివారికి స్వాతంత్రం ఇచ్చమని. భ్రష్టత్వానికి దోషులై ఉన్నవాడు మరొక భ్రష్టుని నేను రక్షిస్తానని చెప్తాడు. డంపపు మాటలు, అవి వ్యర్థమైన మాటలే. 3వ జాన్ 10వ అంటాడు, ఏమంటే చెడ్డ మాటలు, ఈ వ్యర్థమైన మాటలు. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని సంఘం, ఈరోజు ఇవ్వబడినటువంటి వాక్యమా ఫస్ట్ కూడా నాకు గుచ్చుకుంటుంది, మీకు కూడా గుచ్చుకుంటుంది. దేవుడు తెలియపరుచున్నాడు. ఏమని తెలియపరుచున్నాడంటే నాలుక అగ్ని. కాబట్టి అగ్ని లాంటి నాలుక నీవు కట్టే నాలుకగా నీ నాలుకను ఉంచుకో, పడగొట్టే నాలుకగా నీ నాలుకను ఉంచుకో. నిలబెట్టే నాలుకగా ఉంచాను నీ నాలుక, పడగొట్టే నాలుకగా ఉండకూడదు. నీ నాలుక చేత ఓ కుటుంబం కట్టబడాలి, నీ నాలుక చేత సంబంధాలు పెరగాలి, అంతేగాని కాల్చే నాలుకగా నీ నాలుక ఉండకూడదు. ఒకసారి పరిశీలన చేద్దాం. ఏంటంటే దేవుని యొక్క సన్నిధిలో నీ అమ్మక ప్రభువా, ఇక ఈ యొక్క మాటలను బట్టి నేను చెప్పినటువంటి మాటలు, నేను విన్నటువంటి ఒక మాటలు నా జీవితాల్లో ప్రభువా, నేను ఎక్కడైనా నా నాలుక చేత నేను ఎవరినైనా ఇబ్బంది పెట్టానా? నా నాలుక చేత నేను కుటుంబాల మధ్య చిచ్చులు పెట్టానా? సంఘాల మధ్య విచ్ఛిన్నాన్ని తీసుకొచ్చానా? సావుకుల మధ్య, విశ్వాసుల మధ్య లేనిపోయినవి పెట్టి నేను ఈ విధమైనటువంటి స్థితిలో ఉన్నానా? అన్నదమ్ముల్ని విడగొట్టేటువంటి నాలుగుగా నా నాలుగు ఉందా? కుటుంబాల మధ్య, పచ్చటి కుటుంబాల మధ్య నిప్పులు పోసినటువంటి నాలుగుగా నా నాలుగు ఉందా? ఎటువంటి పరిస్థితుల్లో నేను జీవించాను ప్రభువా ఇప్పటి వరకు అన్నాడు కదా. ఇక్కడ చూసినట్లయితే దేవుని యొక్క వాక్యం చెప్పబడుతుంది, నీ నాలుక ద్వేషాగ్నిని పుట్టించేటువంటి నాలుగుగా ఉండకు, నీ నాలుక ప్రేమాగ్నిని పుట్టించేటువంటి నాలుగు. సంబంధాలు కట్టగలదు నీ నాలుక, సంబంధాలు కూల్చగలదు నీ నాలుక. ఓ సంబంధాన్ని కట్టగలిగినటువంటిది నీ నాలుకే, ఓ సంబంధాన్ని కూర్చగలిగినటువంటిది నాలుగు. ఓ కుటుంబాన్ని కట్టగలిగినటువంటిది నీ నాలుకే, ఓ కుటుంబాన్ని కూర్చేటువంటిది కూడా నీ నాలుకే. అందుకు ప్రభు అన్నాడు, నాలుక అగ్నియే, ఇది అన్నిటి మధ్య చిచ్చు పెడుతుంది, నాలుగే చిచ్చు పెడుతుంది. కాబట్టి ప్రభు ఈ ఉదయకాల సమయంలో మత్తయి సువార్తను చెప్పు, పరిసయ్యులకి సద్దుకని చెప్పా, ఈ చిచ్చు పెట్టినటువంటి నాలుగుని ఎట్లా స్వాధీనంలో ఉంచుకోవాలి. నా హృదయం నిండిన దాంతో నేను మాట్లాడుతున్నాను. చెడ్డ చెట్టు చెడ్డ ఫలాలు ఇస్తుంది, మంచి చెట్టు మంచి ఫలాలు ఇస్తుంది. నేను చెడ్డ చెట్టులా నేను మిగిలిపోవడానికి వీల్లేదు ప్రభా. ఇక నేను మంచి చెట్టు ఉండాలండి, నేను మంచి ఫలాలు ఫలించాలి. ఆ మంచి ఫలాలు ఫలించాలండి నా హృదయం నీ వాక్యంతో నింపాలి. నా హృదయం నీ వాక్యంతో నిండాలి ప్రభా. నా హృదయంలో నీ వాక్యానికి మాత్రమే నేను చూడనివ్వాలి. నేను గాలి మాటలు చెప్పకూడదు, కఠినమైనటువంటిది కాదు, నేను ఇతరులకు భయపడేటువంటి మాటలు కాదు, గర్వపు మాటలు కాదు, మనుషులు ఆనందింపజేసేటువంటి చక్కని మాటలు కాదు, నాకు ఇష్టమైన ఇచ్చకపు మాటలు కాదు, కల్పితాలుచున్నటువంటి మాటలు కాదు, డబ్బపు మాటలు కాదు, చెడ్డ మాటలు కాదు ప్రభు. నీ వాక్యం అనే మాటను నేను తెలియపరచను. I am speak never idle words. నేను ఎప్పుడు కూడా వ్యర్థమైన మాటలు మాట్లాడకుండా నా నాలుకను నువ్వు నా స్వాధీనంలో ఉంచు ప్రభు. ఎందుకని మాట నేను చెప్తున్నానంటే యాకోబు పత్రికలు అంటాడు, ఇవన్నీ నాలుగుని ఎవరు స్వాధీనంలో ఉంచలేదు, కానీ ఆ శక్తి ఎవరికి ఉంటుందో తెలుసా? విశ్వాసమునకు మాత్రమే ఆ శక్తి ఉంటుందంట. నువ్వు ఒక సరైనటువంటి విశ్వాసం అయితే, నువ్వు ఒక సరైనటువంటి విశ్వాస జీవితంలో ఉండి నాలుకను స్వాధీనపరచుటకై శక్తి కలిగి ఉంటావు. నీ నాలుకను స్వాధీనపరచుకోవడానికి ఆ శక్తి విశ్వాసం ద్వారా తప్ప ప్రభు చెప్పాడు అక్కడ వాక్యంలో. ఈ నాలుకని ఏ నరుడు కూడా
తన స్వాధీనం. ఈ వాక్యం మన అందరికి కూడా ఉంటుంది కదా, ఎప్పుడైనా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి వాక్యం. కొంతమంది వాక్యాలు భలే తమకు అనుకూలంగా మలుచుకుంటారు, వ్యతిరేకంగా ఉన్నాయని కుదిరేస్తారు. ప్రభు యొక్క మాటలు చూస్తే పరిశుద్ధ గ్రంథం నాకు వర్తించింది పై పట్టించుకోపోం, అవి పట్టించుకో. ఏం వ్యతిరేకం అక్కడ చెప్పినా ప్రభువే చెప్పాడు, ఎవడో కూడా స్వాధీనం ఉంచుకోవాలి, నేను ఎలా స్వాధీనం ఉంచుకుంటాను. అందుకనే యాకోబు గారు అక్కడ చెప్తూ ఉంటాడు, మీరు విశ్వాసం చేత ఆ శక్తిని మీరు పొందగలుగుతారు. విశ్వాసం చేత ఆ శక్తిని పొందగలుగుతారు. నాలుగును విశ్వాసము, నాలుగును స్వాధీనపరచు శక్తి కలదు. విశ్వాసం అనేటువంటి శక్తి నాలుగును స్వాధీనం ఉంచదు. విశ్వాసం లేకపోతే ఆ మొదటి నుంచి 12వ వచనం వరకు చదివినటువంటి తీయని నీరు, తీపి నీరు, ప్రతీది కూడా రెండు చేస్తాం. రెండు విధాలుగా కూడా మనం బిహేవ్ చేస్తూ ఉంటాం. కాబట్టి అది కాదు, విశ్వాసం ఉంటే దానిని క్రమపరుచుకుంటాం. వ్యర్థమైన మాటలు ఇలా మాట్లాడకుండా నీకు లెక్క అప్పు చెప్పాలి ప్రభు. అక్కడ చెప్పాడు, యెషయా గ్రంథం గారు చెప్పాడు, ఆ దినమున చెవిటివారు వింటారు, గుడ్డివారు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించగలుగుతారు. ఆ దినము కొరకు ప్రవచనం నెరవేర్చాలండి, నీ జీవితంలో నెరవేరాలండి, నా జీవితంలో నెరవేరాలండి. నాలుక అగ్నియే, కానీ ప్రేమాగ్నిని పుట్టించేటువంటి నాలుకగా నా నాలుకను చేయి ప్రభువా. ద్వేషాగ్నిని పుట్టించిన నా నాలుకను ఈ దినాన్న నీ సన్నిధిలో నేను ఒక తీర్మానం చేతి నేను ఒప్పుకుంటున్నాను. ద్వేషాగ్నిని పుట్టించిన ఈ నాలుకన నా తీసివేసి ప్రభువా, ప్రేమాగ్నిని పుట్టించేటువంటి నాలుక నాకు దయచే ప్రభువా. భక్తులైనటువంటి యాకోబు చెబుతున్నాడు, నాలుకను స్వాధీనం చేయడం శక్తి ఒక విశ్వాసంకు మాత్రమే ఉంది. ఆ శక్తిని కూడా నాకు దయచే ప్రభువా. వ్యర్థమైన మాటల గురించి నేను ఒక దినాన్ని లెక్క అప్పచెప్పవాలి. నా హృదయం దేనితో నింపబడిందో నేను అదే మాట్లాడుతున్నాను. ఈ వాక్యం చెబుతుంది, నా హృదయం ఇప్పటి వరకు కూడా పాపము చేత నింపబడింది కాబట్టి అవే నేను మాట్లాడుతున్నాను. నా చెట్టు విత్తనము మంచిది కాదు కాబట్టి నా ఫలాలు కూడా మంచిది. కాబట్టి నన్ను మార్చు, మంచి ఫలాలు ఫలించాలండి, మంచి చెట్టు నాలో నాటపడాలండి. ఈ వాక్యం చేత నన్ను నడిపించి ప్రభాని దేవుని సన్నిధిని అడుగుదాం. అట్టి కృపిస్తాడు, అట్టి దండిస్తాడు. ఇప్పటి వరకు నేను ఆడికి ఎలా ఉందో చెప్పాను, కొన్ని ఎగ్జాంపుల్ చెప్పాను. ఇది చాలా బ్రాడ్ సబ్జెక్ట్ ఇది. ఇంకా నాలుగు గురించి చెప్పాలంటే ఇంకా చాలా ఉన్నాయి. ఆ నాలుగు చేసేటువంటి ఆ కార్యాలు అది ఎట్లా ఉంటుంది, ఎలా ఉంటుంది అనేటువంటి. కాబట్టి దేవుడు ఈ కొద్ది సమయంలో మనకిచ్చినటువంటి వాక్యం బట్టి దేవుడి కొరకు మన జీవితం బోధించిన నేను నా నాలుగును నేను స్వాధీనంలో ఉంచుకోవాలంటే నాలో విశ్వాసం ఉండాలి. విశ్వాసులైనటువంటి మీరు మీ నాలుగుని మీరు స్వాధీనంలో ఉంచుకోవాలని ఆ శక్తి విశ్వాసం బట్టి మాత్రమే వస్తుంది. కానీ నీ నాలుక ఎల్లప్పుడూ ప్రేమాగ్నిని పుట్టించేటువంటి నాలుకగా ఉండడానికి ప్రయత్నం చేయి. ఈ నాలుక ద్వేషాగ్నిని పుట్టించేటువంటి నాలుగు ఒక్కొక్క మాట. అందుకనంటే ఈ నాలుగు వచ్చి ఒక రక్తపు చుక్క కూడా కారకుండా మనిషిని చంపేది ఏంటో తెలుసా? నాలుక. కత్తి కంటే పదునైన ఒక రక్తపు చుక్క కూడా కనపడదు. ఒక నోటి మాట చేత ఒక మనిషిని చంపేస్తుందండి నాలుక. కాబట్టి కత్తి కంటే షార్ప్గా ఉంటుంది నాలుక. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో నా నాలుకను విశ్వాసం చేత నీ స్వాధీనం ఉంచు ప్రభువా. అయితే నువ్వు చెప్పబడినటువంటి వాటిగా నేను కట్టేవాడిగా ఉంటాను, కానీ నేను కూల్చేవాడిగా నేను ఉండను. నేను నిలబెట్టేవాడిగా ఉంటాను, కానీ నేను పడగొట్టేవాడిగా నేను ఉండను. సంఘాలను కట్టేవాడిగా ఉంటాను, కుటుంబాలను కట్టేవాడిగా ఉంటాను, లేకపోతే సమాజంలో కట్టేవాడిగా ఉంటాను ప్రభా. నేను పడగొట్టేటువంటి స్థితిలో నా నాలుకను ఉంచుకు ప్రభా దేవుడి సన్నిధిలో ప్రార్థన చేద్దాం. అప్పుడు దేవుడు మన మొరాలకిస్తాడు. మన మారు మనసు పశ్చాత్తాపంతో కూడినటువంటి జీవితాన్ని దేవుడు మనకు ఇవ్వడానికి సిద్ధపడతాడు. అట్టి కృపట్టి ధన్యత దేవుడు మనకు అనుగ్రహించిన గాక. సమస్త జ్ఞానం నుంచి దేవుడి సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయంలోకి మీ తలంపులకు కావాలి.